చూస్తున్నాక ఫ్రెండ్స్, ఇది రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ అండి. ఇది ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పోలీసులు ఆపేస్తున్నారండి ఎక్కువ. ఏంటి, సైలెన్సర్ సౌండ్ ఎక్కువ పెట్టేసి తిరుగుతున్నామని చెప్పేసి దాని గురించి మనం ఒరిజినల్ సైలెన్సర్ వేస్తున్నాము. థర్డ్ పార్టీ సైలెన్సర్ తీసేసి ముందుగా సైలెన్సర్ ఎల్బెండ్ మీద ఉన్న క్లాంప్ బోల్ట్ ఇప్పేయండి. దానికి స్టార్ ఇస్తారు 99.9%. ఇప్పేసిన తర్వాత క్లాంప్ బయట తీసేయండి. ఎల్బెండ్కి అండ్ అటాచ్ సైలెన్సర్కి కిందన ఒక క్లాంపింగ్లా ఉంటుంది. ఆ క్లాంపింగ్ స్క్రూని ఓపెన్ చేసేయండి. దానికి కూడా 99 మనకు పే చేస్తారంటే క్లాంపింగ్ స్క్రూకి 10 mm లేదా స్టార్ ఇస్తారు 11 కానీ. పర్టికులర్ టూల్తో అది ఓపెన్ చేసేయండి. దీనికైతే 10 ఇచ్చారు. ఓకే, అది జస్ట్ లూజ్ చేసి సరిపోతుంది, కంప్లీట్గా ఓపెన్ చేయని అవసరం లేదు. ఓకే, లూజ్ చేసేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ చూసారు కదా, ఫుట్ రెస్ట్కి అటాచ్ అయి ఉంటుంది బోల్ట్ అనేది. దీనికి 17 వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి. 17 స్పానర్తో బోల్ట్ లూజ్ చేసేయండి. సింపుల్గా లూజ్ చేయొచ్చు. నాకు ఎన్ఫీల్డ్లో సైలెన్సర్ ఓపెన్ చేయలేదు, ఈజీ అనిపించింది. లూజ్ చేసిన కొంచెం సపోర్ట్ తీసుకొని సైలెన్సర్ కింద పడిపోకుండా. ఓకే, జస్ట్ సైలెన్సర్ బ్యాక్ తీసేయండి. ఓకే, ఓపెన్ అయిపోయింది కదా, క్లియర్. అదైతే ఆర్డినరీ సైలెన్సర్, ఇది థర్డ్ పార్టీది. ఇప్పుడు దీనికి మనం రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇచ్చిన సైలెన్సర్ని వేస్తాం, ఆర్ఈ సైలెన్సర్ని. ఓకే, సెకండ్. ఓకే, వచ్చేసింది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ సైలెన్సర్. ఓకే, దీనికి వాళ్ళు క్లాంప్ ఇచ్చేసారు, మన దానికి క్లాంప్ వేయాల్సిన అవసరం లేదు. మెల్లగా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసేసి యాజ్ యూజువల్గా ఎలాగైతే మీరు ఓపెన్ చేశారో అదేవిధంగా మళ్ళీ ఫిట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ నుంచి ఫుట్ రెస్ట్ వేయాలి. ఫుట్ రెస్ట్ టైట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్ రెస్ట్ వేసి బ్యాక్ సైడ్ 17 size బోల్ట్ని టైట్ చేయండి. ఓకే, మీకు స్కిప్ చేసేయమంటారా, ఫాస్ట్ ఫుడ్ పెట్టమంటారా చెప్పండి, సమ్మ ముందుకు వెళ్ళిపోతుంది. దాంతోపాటు మేదన హీట్ ఎక్కినప్పుడు మనకి స్లిప్పర్స్ కానీ ఏమైనా బ్యాగ్స్ పెట్టినప్పుడు కాలకుండా మీద క్లాంప్ కూడా ఇచ్చారు కదా, ఆ క్లాంప్ నిప్పేసి థర్డ్ పార్టీకి ఉన్న క్లాంప్ని ఈ ఒరిజినల్ సైలెన్సర్కి వేసేయండి. దీనికి కూడా స్టార్ ఇచ్చారు, 3 bolts ఇస్తారు దీనికి. అప్ ఒకటి ఉంటుంది, సైడ్ 2 ఉంటాయి. అవి విప్పేసి జాగ్రత్తగా దీనికి పెట్టేయండి ఆ క్లాంపింగ్ని. ఓకే ఓకే, ఆల్మోస్ట్ పెట్టేశాను బస్. ఓకే, జస్ట్ అదింగ్ కనిపించండి లేదా ఫుల్ టైట్ చేసింది ఇప్పుడే. ఓకే, హుప్స్. ఓకే, జస్ట్ అలా టైట్ చేసింది. దీనికి స్టార్ ఇస్తారు, మైనస్ అయితే కాదు, 10 కాదు, ఓన్లీ స్టార్ బోల్ట్స్ ఇస్తారు. స్టార్ టూల్తో టైట్ చేయండి. స్క్రూ డ్రైవర్ కానీ లేదా బిట్ ఉంటే బిట్ కానీ ఏదైతే మీకు అవైలబుల్ ఉంటుందో బట్ టైట్ చేయండి, స్లిప్ చేసేద్దు. ఓకే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాం, మీకు బోర్ కొడుతుంది కదా, సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను నేను. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, చూసారు కదా, సైలెన్సర్ పెట్టేసి బ్యాక్ ఫుట్ రెస్ట్ టైట్ చేసేయండి బ్యాక్ 17 mm బోల్ట్తో. ఓకే, ఆల్మోస్ట్ టైట్ అయిపోతుంది, అయిపోబోతుంది, అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్. మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ పెట్టమంటారా చెప్పండి, బోర్ కొడుతుందా? ఓకే, రెడీ, 1 2 3 4 సారీ, స్టార్ట్. ఓకే, మళ్ళీ బోర్ కొడుతుంది మీకు, మళ్ళీ స్టాప్. ఓకే, చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సైలెన్సర్ ఫిట్టింగ్ అనేది. ఫ్రంట్ క్లాంప్ వేయాలి, ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయి మనకి. క్లాంప్ వేయలేదు, తర్వాత ఏమొచ్చి క్లాంపింగ్ స్క్రూని టైట్ చేయలేదు. ఏంటి, అదే రెండే కదా బ్యాలెన్స్ ఉన్నాయి మనకి. చూద్దాం, మన ఓనర్ బండి బాగా చూపిస్తున్నారండి, రాయల్ ఎన్ఫీల్డ్ కదా, కొంచెం మాత్రం ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ కోసం బండిగా చూపిస్తున్నారు. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సెక్షన్ అంతా. ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్కి వచ్చేద్దాం. ఫ్రంట్ సెక్షన్ ఎలా ఉంటుందో. అవును, మీరు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ వాడుతున్నారా?
వాటి దీన్ని సైలెన్స్ మార్చండి, లేదంటే సైలెన్స్తో పాటు బండి కూడా పోలీస్ స్టేషన్ కాడ దగ్గరికి వెళ్ళిపోతుంది, పోలీసు వాళ్ళ దగ్గరికి. ఏంటి బండి వద్దా మీకు ఏంటి? ఎగ్జాస్టర్లు తీసేసి బుద్ధిగా బండి తీసుకుని సైలెన్స్ వేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఈ సౌండ్ చూద్దాం సైలెన్స్ మార్చింది ఎలా ఉందో. గట్టిగా వస్తుంది సౌండ్. ఓకే, సైలెన్స్ దిగిస్తాం కదా. నెక్స్ట్ పార్ట్ ఏంటండి? ఫ్రంట్ క్లాంప్. ఫ్రంట్ కూడా మనకి ఏమన్నా పొరపాటున కాల్ వేసామనుకో, కాల్ తక్కువ ఊడిపోకుండా క్లాంప్ ఇచ్చారు. ఆ క్లాంప్ బోల్ట్ వేసింది అక్కడ జాగ్రత్తగా. క్లాంప్ బోల్ట్ వేసేసాం. ఓకే, అయిపోయిందండి ఆల్మోస్ట్. సైలెన్సర్ ఎలా ఫిట్ చేయాలి చాలా సింపుల్, ఎక్కువ కష్టపడకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. స్టే ట్యూన్ టు ద క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.